నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణలో అతి భారీ పేలుడు సంభవించిన ఘటనలో ఇప్పటి వరకైతే మృతుల సంఖ్య 36కు చేరింది. ఇది ఒక పైశాచిక వ్యవహారంలో భాగంగానే అనుకోవచ్చు. రంగారెడ్డి జిల్లాలో చూస్తే పారిశ్రామిక ప్రమాదానికి తెలంగాణ చరిత్రలో అతిపెద్ద ప్రమాదంగా కూడా చెప్తున్నారు. మైక్రో ఇరిగేషన్ సెల్యులోజో అనే ఔషధాన్ని తయారు చేసే సిగాచి కంపెనీలో నిన్న ఉదయం రియాక్టర్లో పేలుడు సంభవించింది. ఇప్పటి వరకు 42 మంది మృతి చెందారని అనుకుంటున్న నేపథ్యంలోనే మృత్యుల సంఖ్య కూడా మరింత పెరగొచ్చు అంటున్నారు. కానీ పేలుడు సమయంలో ఏకంగా 700 నుంచి 800 మంది అంటే 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే కార్మికులు కాలిపోయారు. మరి కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యమే ఇంతమంది కార్మికుల ప్రాణాలలో బలిగొందా? బ్రో, ఎయిర్ అంటే హ్యాండ్లను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం వహించారా? దుమ్ము పేరుకుపోయిన డ్రయల్స్ ఉష్ణోగ్రత అదుపులోకి రాకపోవడంతో పేలుడు జరిగిందని అనుకోవచ్చా? అసలు పరిశ్రమలో కార్మికుల భద్రతకు యాజమాన్యం తీసుకున్న చర్యలేంటి? ఇలాంటి అంశాలపైన ఇవాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ముందుగా మన మిడ్ డే డిబేట్లో పాల్గొనడానికి బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు ఉన్నారు. అదేవిధంగా కత్తి వెంకటస్వామి గౌడ్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ గారు. నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నాం, గత 2023 ఏదైతే అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఇలాంటి రియాక్టర్లు పేలి కొన్ని కంపెనీలలో చాలా వరకు కూడా మృత్యువాత పడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ఇప్పటికి వరకు అయితే 36 వరకు మృత్యు సంఖ్య పెరిగింది అంటారు. 27 మంది ఇంకా అసలు వాళ్ళ ఆచూకీ కూడా తెలియలేదంటారు. ఇంకా క్షేత్రంలో అయితే హాస్పిటల్లో ఇంకా పెరుగుతున్న నేపథ్యం ఉంది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? యజమాని గారు, మీకు అట్లాగే కత్తి వెంకటస్వామి గారికి స్వతంత్ర ప్రేక్షకుల నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి మనం. అంటే క్రికెట్ స్కోర్ పెరిగినట్టు నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. పొద్దు నుంచి నాకు టీవీలో మాట్లాడుతుంటే నాకైతే ఒక రకంగా నోట మాట రావడం. ఇన్ని ప్రాణాలు ఒక్క వలస వచ్చి పొట్టకూటి కోసం శ్రీశ్రీ గారు అన్నారు కదా, పట్నం పట్టుదామని పట్నం పెడితే ఏం జరిగిందో అట్లానే బీహార్, ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి కార్మికులు ఉన్నట్లో వాళ్ళందరూ రెక్కాడితే కానీ దొక్కాడుతున్నారు. ఇవాళ అన్యాయంగా చనిపోయారు. పరిశ్రమలో ఎదుపాతులు మంచిగానే ఉంటారు. ఇవాళ లాస్ వస్తే పోతే పోయింది, ఇన్సూరెన్స్ కలెక్ట్ చేసుకుంటారు, రేపు ఇంకో పరిశ్రమ పెడతారు, మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కాకబెడతారు. సమస్య అది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఈ సమస్యకు పరిష్కారం వెతికే ముందు మనం సమస్య కారణాలు తెలుసుకోవాలి. అసలు ఏదైతే కూడా ఈ కారణాలు ఏంటిది? ఒకటి, పరిశ్రమల శాఖ ఏం చేస్తుంది? కాలుష్య నివారణ సంస్థ కూడా ఏం చేస్తున్నది? ఈ రెండు చూడాలి. నేను ఆ జిల్లాకు సంబంధించిన మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వాడిని, జన్నారము, భాష మైలారు ఇవన్నీ తిరిగిన వాడిని. అంతేందుకు అతి పెద్ద పారిశ్రామిక వాడ అంటే ప్రపంచ వాడ ఇదంతా కూడా. ఆ ప్రాంతం చూస్తే మీకు కాలుష్యం ఎంత ఉంటది, అసలు వాళ్ళు నిబంధనలు పాటిస్తున్నారా లేదా, ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకైతే. గ్రీన్ పీస్ అని జర్మనీ సంస్థ వాళ్ళతో మేము మా జిల్లాలో సర్వే చేస్తే, మన నక్క బాగానే ఉంటది రాజమౌళి గారు. మా జిల్లాలో నక్క బాగాని పట్టణ చెరువు నుంచి అటు మంజీరా నదిలో కలుస్తుంది. ఆ వాగులో పశువులు కాలు పెడితే మీకు ఇంత అంటే దాని చర్మం ఊడిపోతుంది, మనుషులైతే చచ్చిపోతారు, సమస్య లేదు. కనుక అటువంటి పారిశ్రామిక వాడలో ఉన్న పరిస్థితి చూసుకుంటే అధ్వానం. ఈ భద్రత డొల్లతనమే. మీరు అన్నట్టు ఇంతకు ముందు ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు మనకు తెలిసి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ప్రమాదం ఒకేసారి పేలి జరిగిన సందర్భం తక్కువ. దీనికి ఒకటేమో పరిశ్రమల విభాగం ఏదైతే ఉందో, అసలు ఒకటి కార్మిక శాఖ కూడా పనిచేస్తుందా లేదా, వీళ్ళందరూ అసలు ఎంప్లాయ్మెంట్ ఉందా, వీళ్ళకు రోల్స్ లో వాళ్ళు రాసి ఉన్నదా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. మీరు చూస్తున్నారు కదా మన రాజమౌళి గారు, ఆ మాంసం ముద్దలు చూస్తుంటే వాళ్ళ ఐడెంటిటీ కూడా చేయలేకపోతున్నాం. మొన్న కదా విమాన ప్రమాదం జరిగితే ఎట్లా మనకు ఐడెంటిటీ కోసం DNA పరీక్ష చేయాల్సి వచ్చిందో, వీళ్ళకి అసలు ఆధార్ కార్డు కానీ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్నట్టు కానీ ఏది లేదు కదా. కార్మిక శాఖ రూల్ ప్రకారం ఏంటంటే 10 మంది కంటే ఎక్కువ ఏ పరిశ్రమ కానీ అది రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పని చేస్తే వాళ్ళకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి, వాళ్ళని రిజిస్టర్ చేయాలి. పరిశ్రమల శాఖ వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని మనకు కార్మిక శాఖ ఏం చేయాలంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ నిబంధనలు అనేది తుంగల దొక్కి వాళ్ళు ఇంతమంది చావు కారణమైన పరిశ్రమల యజమాని పత్తా లేడు, ఎక్కడ పోయిందో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, అంటే పోలీసులకు తెలియదు ఆ పరిశ్రమ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, ఏం చేసిందండి. ఇమ్మీడియట్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఏమంటారు, రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వతం కదా, పార్టీలు కాదు కదా. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమా, బీఆర్ఎస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా కాదు. కానీ ఇది జరిగే క్రమంలో మాత్రం
స్పష్టంగా నిబంధనలు ఉల్లంఘన ఉన్నది, వాళ్ళకు భద్రత కల్పించిన పరిస్థితి ఉన్నది. చివరికి శవాల గుట్టగా మిగిలిపోయిన వాళ్ళు ఇప్పుడు బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వాళ్ళ బంధువులు రావాలంట, వస్తుండట. వచ్చేలోక వాళ్ళకి ఏం అప్పచెప్తారు? మాంసం ముద్దలు అప్పచెప్తారు, అంతేగా. కనుక ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ప్రభుత్వాల అలక్ష్యము, అట్లానే దానిలో భాగంగా నిబంధనలు ఉల్లంఘన, కోట్ల రూపాయలు చేతులు మారడం, కాలుష్య నియంత్రణ మండలి ఏమో పనికి రాకుండా పోయింది, పరిశ్రమల శాఖ అంతకంటే పనికి రాకుండా పోయింది. భూములు మాత్రం ప్రభుత్వం నుంచి తీసుకుంటారు. ఒక 99 పైసలు ఎకరము, 3,000 రూపాయలకి ఎకరం, 300 రూపాయలకి ఎకరం తీసుకుంటుంటారు. కానీ భూములు ప్రభుత్వ ప్రజల నుంచి కొల్లగొట్టి నిర్వాసితులకు మార్చి ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టి లోకల్ వాళ్ళకు ఒక్కరికి కూడా పరిశ్రమ మనకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వనట్టే కదా. ఒక మాట చెప్పుతాను రాజమౌళి గారు, ఆవేదన ఏంటంటే సార్ చెప్పండి. అదే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇష్యూ ఏది చచ్చిపోయిండ్రు, ఈ ఎందుకు చచ్చిపోయిండ్రు అని పోస్ట్ మార్టం చేస్తారు, మళ్ళీ 4 రోజులు మర్చిపోతారు రాజమౌళి గారు, తర్వాత ఏముంటది కదా. అంటే నిబంధనలు ఉల్లంఘించి చేస్తున్నారు కదా అనే సమస్య మనకు అంతా కూడా. మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి అంటే నిన్న జరిగినటువంటి ఇలాంటి ఘటనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి అతిపెద్ద సంఘటనగా కూడా గుర్తిస్తున్నారు. కత్తి వెంకటస్వామి గారు, మనం చూసినాం నిన్న ఏదైతే ఈ ఘటనకు సంబంధించి 36 మంది మృత్యువాత పడ్డారు. అసలైతే బాడీలను మాత్రం ఏర్పాటు చేయకుండా, అంటే మొత్తం మీద వారిని ఎవరు అనేది కూడా ఏర్పాటు చేయకుండా అంతా కాలిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీకి చెందినటువంటి వైస్ ప్రెసిడెంట్ కూడా, ఆ కంపెనీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కూడా ఒక్కసారిగా 100 మీటర్ల దూరం ఎగిసిపడి అతని కారులో నుంచి వెళ్ళి అడుగు పెట్టేలోపే, ప్లాంట్లోకి అడుగు పెట్టేలోపే తన ఒక్కసారిగా ఆ రియల్టర్ పేడతోటి 100 మీటర్ల దూరాన కారుతో పాటు ఆయన ఎగిరిపడి చనిపోయిన సంఘటన కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది గగనీయంగా. 11 మంది చాలా కట్టుదిట్టమైన స్థానంలో, అంటే మొత్తం మీద మృత్యుతో పోరాడుతున్నారు అని చెప్తారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు గారు కావచ్చు, మిగతా మంత్రులు కూడా అక్కడికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా అక్కడ చేరడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే మృత్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ కూడా వారికి కూడా ఈ నేపథ్యంలోనే ఇలాంటి రియాల్టర్లు పేలుతున్నాయి. ఏదైతే పారిశ్రామిక వాడకు సంబంధించి ఇలాంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఆ కంపెనీలలో డొల్లతనం ఎక్కడ పోతుంది, ఎందుకు గవర్నమెంట్, గత గవర్నమెంట్ కావచ్చు ఇప్పటి గవర్నమెంట్ ఎందుకు చర్యలు చేపట్టలేకపోతుంది, ఇలాంటి వరకు అంటే మృత్యులు చనిపోయి ఇంత భారీ ఎత్తున ఉన్నప్పటికీ కూడా అక్కడికి వారి కంపెనీ యాజమాన్యం చేరుకోలేకపోతుంది. అంటే ఈ గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయనే ఒక ప్రశ్న మాత్రం ఉత్తమవుతుంది. దానికి సమాధానం ఏంటండి? చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ కుటుంబాలకు కానీ అందరికి కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని నేను తెలియజేస్తున్నాను. అంటే ఈ నేను కెమిస్ట్రీ స్టూడెంట్. నేను కెమికల్ కంపెనీస్ అంటే ఇండస్ట్రీస్ లో, పర్టికులర్లీ కెమికల్ ప్రొడక్షన్స్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న ల్యాబ్స్ లోనే చిన్న పొరపాటు జరిగినా కూడా అది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే కెమికల్ ఒకసారి అది పేరడానికి, దానికి ఉన్న నేచర్ కు ఆ రియాక్టివిటీ కారణంగా మనం కంట్రోల్ చేసినట్టుగా ఉండదు. సో అది ఇది ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చాలా పెద్ద సంఘటన. సో అది కెమికల్ ఇండస్ట్రీనే. సో దానికి సంబంధించి ఇంత పెద్దగా అంటే బహుశా ఎక్కడో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కంప్లీట్ ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోకపోవడమో వల్ల జరిగి ఉంటుంది. నేను డ్యూరింగ్ మై రీసెర్చ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సోడియంను ఉపయోగించేటప్పుడు జనరల్గా దాన్ని కిరోసిన్ లో పెట్టి ప్రిజర్వ్ చేస్తాం. సో పొరపాటున నేను డ్యూరింగ్ మై పిహెచ్డి ఒక 2-3 పిల్స్ ఎక్కడో మిగిలిపోయినాయి, బయటపడింది. మేము అక్కడి నుంచి వర్షం పడింది, అంటే ఆ పిల్స్ పడ్డ దగ్గర వర్షం పడింది. మేము బయట నుంచి వస్తుంటే అవన్నీ రాత్రిపూట మంటలు లేసినాయి. అంటే ఆ చిన్న పిల్స్ కూడా అవి రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లాంటిది మరి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, దట్టు నియర్లీ 700 degrees ఉష్ణోగ్రత వద్ద మీరు ప్రయోగం చేస్తున్నారంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలా.
మరి చాలా కాలంగా ఉన్నటువంటి ఇండస్ట్రీనే అది. ఎందుకు వాళ్ళు ప్రికాషన్ తీసుకోకపోవడం అంటే ఇప్పుడు మనకు దాంట్లో జరిగిన ప్రమాదానికి కారణాలు ఇప్పుడప్పుడే వెంటనే తెలియదు. సో ఏం తెలిసినా కొంత అజాగ్రత్త వల్ల జరిగింది అనేటువంటిది చాలా స్పష్టం. సో అజాగ్రత్తను కంపెనీ యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే సైంటిస్టులు లేకపోతే మిగతా కార్మికులు మిగతా సూపర్వైజర్స్ వాళ్ళు తీసుకోవాలి. ప్లస్ దీన్ని రెగ్యులర్ మానిటరింగ్ అనేటువంటిది చాలా అవసరం. అంటే ఇప్పుడు కాలుష్య నియంత్రణ పార్ట్ ఒకటైతే రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఇంటర్నల్ గా ఇండస్ట్రీ నడుస్తున్నటువంటి సిస్టమ్ ను రెగ్యులర్ చెకప్ చేసేటువంటి సిస్టమ్ ఉన్నట్టుగా నాకైతే ఐ డోంట్ థింక్ అంటే నేను గవర్నమెంట్ మాదున్నా ఎవరిదున్నా కూడా రెగ్యులర్ గా ఈ పరిశ్రమలో లోపల నడుస్తున్నటువంటి సిస్టమ్ ను చెక్ చేసేటువంటి మెకానిజం అయితే ఉన్నట్టుగా నేను అనుకోవడం లేదు. పరిశ్రమల శాఖ నుంచి అది రెగ్యులర్ మానిటరింగ్ ఉన్నట్టుగా అయితే నాకు అనిపిస్తలేదు. ఒకవేళ అట్లాంటిది ఉండదంటే ఇంత పెద్ద ప్రమాదం జరగదు. ఎందుకంటే దాన్ని గుర్తిస్తారు కదా, రెగ్యులర్ గా చెక్ చేసినప్పుడు గుర్తిస్తారు. సో అంటే టోటల్ సెక్యూరిటీ మెజర్స్ అన్ని కూడా డెఫినెట్ గా యాజమాన్యం అక్కడ నడిపిస్తున్నటువంటి ఎక్స్పర్ట్స్ సైంటిస్ట్ వాళ్ళదే బాధ్యత. ఇవి గవర్నమెంట్ పై నుంచి ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి, పర్యవేక్షణ ఉండాలి. పర్యవేక్షణ లేకపోతే ఏమైతుందంటే ఇట్లాంటి ప్రమాదాలకు దారితీస్తుంది. సో ఆ పర్యవేక్షణ లోపంగా నేను భావిస్తున్నా. సో ఇది అట్లా జరిగింది, దురదృష్టకరం. మా గవర్నమెంట్ నుంచి జరిగింది. డెఫినెట్ గా దీని మీద కఠినమైనటువంటి దోషులు వెళ్తున్న వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మికులు కావచ్చు, లేకపోతే మిగతా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరికీ డెఫినెట్ గా మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఇట్లాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా నేను అన్నట్టుగా ఒక మానిటరింగ్, ఇప్పుడు కెమికల్ టెక్నాలజీ తెలిసినటువంటి కెమికల్ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాలంటరీ కూడా పనిచేస్తారు. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళకు ఒక ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. నేను మా ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేస్తాను. సో దెర్ ఆర్ సో మెనీ రిటైర్డ్ ప్రొఫెసర్, రిటైర్డ్ కెమిస్ట్, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళతో ఒక వాలంటరీగా పనిచేయాలి. వాళ్ళకి ఏదో ఆనరోరియం ఇచ్చినా చాలు, వాళ్ళకు ఒక ఆర్డర్ కావాలి గవర్నమెంట్ నుంచి, ఒక అథెంటిక్ ఆర్డర్ ఉన్నట్టు ఉంటే దే కెన్ గో అండ్ చెక్అప్ అండ్ దే కెన్ సజెస్ట్ దట్ యాజమాన్యానికి లేకపోతే అక్కడ ఉన్న కంపెనీ ఎక్స్పర్ట్స్ కు వీళ్ళందరికి కూడా సజెస్ట్ చేసి ఇది బాగాలేదు ఇది అనేటువంటిది అది ఉంటుంది. కాబట్టి మనం అట్లా ఎక్స్పర్ట్స్ అండ్ రిటైర్డ్ పర్సనాలిటీస్ యొక్క సర్వీసెస్ ను ఉపయోగించుకుందామని నేను మా ముఖ్యమంత్రి గారికి డెఫినెట్ గా నేను విన్నపం చేస్తాను. మా శ్రీధర్ అన్న గారికి కూడా నేను చెప్తాను. దీనికి ఒక మానిటరింగ్, అంటే ఇప్పుడు ఈ జరిగిన ప్రమాదం జరిగింది, ఇంతకు ముందు కూడా ఉండి ఉంటది, కానీ దీన్ని యాక్టివేట్ చేసి దీనికి ఒక సపరేట్ విజిలెన్స్ సెల్ లాగా ఒకటి ఏర్పాటు చేసినట్టు ఫర్దర్ గా ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా మనం నివారించిన వాళ్ళం అవుతాం. సో ఆ దిశగా నేను పరిశ్రమ మంత్రి శ్రీధర్ బాబు గారితో మా ముఖ్యమంత్రి గారితో కూడా నేను ఆ కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఐడియా ఉన్నవాడిని కాబట్టి డెఫినెట్ గా విత్ పూర్తి కన్సెంట్ తోటి ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యలు అన్నింటి విషయంలో కూడా మేము యాక్టివేట్ చేస్తాం. డెఫినెట్లీ అది రెస్పాన్సిబిలిటీ మాది అవుతుంది. ఆ రెస్పాన్సిబిలిటీని మేము ఫుల్ఫిల్ చేస్తాం. అట్లాగే వాళ్ళకు ఆర్థిక పరంగా తర్వాత ఫ్యామిలీకి సంబంధించి కూడా మేము ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా మేము ఆదుకుంటున్నాం. రైట్. తాడు శ్రీనివాస్ గారు, యా, మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన అతిపెద్దది అని ఇది చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జరిగింది 3-4 తోటి. ఎందుకంటే 2023 ఏప్రిల్ 8 అంటే ఆగస్టులో కావచ్చు, ఆగస్టు సంబంధించి అంటే జనవరికి సంబంధించి 8వ తారీఖు కూడా ఏదైతే మా జన్నారం మండలం గడ్డపోత అన్నారంలో అటువంటి జరిగినటువంటి మైలారన్ రసాయన పరిశ్రమల శాఖలో కూడా అప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు 3 మృతి చెందారు. అంటే ఇలా 2-3 సంథింగ్ ఇట్లాంటి జరుగుతున్న క్రమంలో అంటే నిన్న జరిగినటువంటి సంఘటన అతి పెద్ద భారీది తెలంగాణ రాష్ట్రంలోనే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా కూడా మృత్యువుతో పోరాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా మృత్యువులకు కొంత
సానుభూతిగా వారికి సానుభూతి తెలియపరచడం జరిగింది. గవర్నమెంట్ తరఫున వారికి కొంత ఎక్సైజ్ కూడా ప్రకటించడం జరిగింది. అంటే చనిపోయిన మృతుల కుటుంబాలకు ₹1,00,000 కోటి రూపాయలు, బాగా ఇంజ్యూర్ అయిన వారికి 10 లక్షలు, తర్వాత స్వల్పంగా ఇంజ్యూర్ అయిన వారికి 5 లక్షలు. ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సంఘటన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యాజమాన్యం అక్కడికి రాలేదు. అంటే గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వాలు కావచ్చు, అంటే దీని మీద ఎందుకు మానిటర్ చేయలేకపోతున్నాయి? అంటే ఈ సంస్థకు పెట్టుబడి, అంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి ఖచ్చితంగా అంటున్నారు తప్ప, వచ్చిన తర్వాత దీన్ని ఒక మానిటర్ చేయడం కావచ్చు, ఆ దుమ్ము ధూళి ఇవన్నీ పట్టుకున్నాయి. అంటే రియాక్టర్లు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే మొత్తం కంపెనీలో చెత్త చెదారం పేరుకపోయి ఇలాంటి రియాక్టర్లు పేలడం చూస్తుంది. ఎందుకంటే 700 నుంచి 800 వరకు డిగ్రీల సెల్సియస్ దాంట్లో ఉన్నట్టుగా అంటే హీట్ తోటి అక్కడికి వచ్చిన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కూడా కారు దిగకముందే కారులోనే చనిపోవడం జరిగింది, అంత పేలుడుకు, అంటే 100 మీటర్ల దూరం. అంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు అని ఇట్లాంటి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదనే విమర్శలు మాత్రం చాలా వస్తున్నాయి. అంటే దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు డెఫినెట్గా అంటే ఈరోజు నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైనటువంటిది, చాలా విచారకరమైనటువంటి సంఘటన ఇది. ఈరోజు అతిపెద్దది ఇప్పటి వరకు జరిగినటువంటి ఇటువంటి యాక్సిడెంట్స్లలో ఇది చాలా అతిపెద్దమైన సంఘటన. అది మన తెలంగాణలో జరగడం, ఈ రకంగా ఇంత మంది చనిపోవడం నిజంగా శోచనీయం. అసలు టీవీ తెరవగానే ఈరోజు నిజంగా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను నేను కూడా. అంటే మానవుల యొక్క ప్రాణాలు పిట్టలు గాలిలో కలిసిపోయినట్టే ఉండడం అనేది, ఇంత ప్రభుత్వాలు ఉండేందుకు, ఈ సరంజామా ఉండేందుకు, అసలు ఆ ఫ్యాక్టరీలు పెట్టేటప్పుడు ఫెయిల్యూర్ ఆఫ్ సేఫ్టీ ప్రోటోకాల్స్, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత కదా. ఇది ఫెయిల్ అయినట్టే కదా సేఫ్టీ ప్రోటోకాల్స్. ఇలా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయండి దీంట్లో. వెంకటసామన్నకు తెలియదు కాదు. సో ఈరోజు కెమికల్ రియాక్టర్, ఇవాళ మనం అణు రియాక్టర్ దగ్గర ఎన్ని ప్రికాషన్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఆ అణు రియాక్టర్ ప్రాంతాలలో ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఏమీ ఉండకుండా వాళ్ళు చేస్తారు. ఒక ఏరోప్లేన్లో మొన్న సంఘటన జరిగిన తర్వాత మనం అన్ని ఏరోప్లేన్లను ఒకసారి ఇది చేసి బిల్డింగ్లన్నీ మళ్ళీ డిమాలిషన్ మొన్న సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది కదా. నేనేమంటున్నా అంటే అట్లీస్ట్ ఇటువంటి సంఘటన జరిగినప్పుడన్నా ఇమీడియట్గా ఇటువంటి రియాక్టర్స్ అసలు ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, సేమ్ ప్రొసీజర్, సేమ్ ఇట్లా కెమికల్ రియాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. రియాక్టర్ పేలితే చాలా అసలు విస్ఫోటనం లాగానే ఉంటుందండి ఇది. మీరు అన్నారు కదా ఎన్ని ఇట్లా లేచి కారులో ఉన్న ఆయన కూడా ఎగిరి చనిపోయినారని. డెఫినెట్గా అది ఉంటుంది. ఇవాళ చెర్లపల్లి ఇండస్ట్రీలో మేము కల్లారా చూసినాం ఫైర్ యాక్సిడెంట్స్. ఈ చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అనే చందంగా ప్రభుత్వాలు ఎందుకు ఇంత థిక్ స్కిన్ ఉంటే నాకు అర్థం కాదు. లోకల్ ఎమ్మెల్యే హూ ఎవర్ ఇట్ మే బి, లోకల్ ఎంపీ హూ ఎవర్ ఇట్ మే బి, లెజిస్లేచర్, తర్వాత లోకల్ మినిస్టర్, వీళ్ళందరూ, తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక విధానం, ఒక పాలసీ, ఈ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారా లేదా అని ఒక రివ్యూ. ఏవండి ఇవన్నీ? సేఫ్టీ ఆడిట్ ఉంటుంది తెలుసా, ఎవ్రీ 12 monthsకి ఒకసారి ఉంటుంది. దీనికి 12 months ఒకసారి ఆడిటే కాదు ఈ రాష్ట్రంలో. గత 10 ఏళ్లలో కూడా నేను అనేక మార్లు టీవీ డిబేట్స్లో నేను ఆ ప్రభుత్వంలో ఉండి కూడా మాట్లాడడం జరిగింది. అయినా ప్రభుత్వాలు ఎక్కడ స్పందించినటువంటి దాఖలాలు ఉండవు. ఇలా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఎక్కడ పోయిందో, ఫ్యాక్టరీస్ యాక్ట్ ఎక్కడ పోయిందో. వీళ్ళు ఎగబడి కంపెనీలను తీసుకురావడము జరుగుతుంది తప్ప, ఆ కంపెనీలు ఉన్న దగ్గర ఎంత స్పేసు అక్కడ ఓపెన్ ఏరియా ఉండాలి. ఇలా ఒక గ్యాస్ సిలిండర్ పేలితేనే ఇల్లంతా ఇదైపోతుంది కదా. మరి ఇంత పెద్ద రియాక్టర్ ఉన్నప్పుడు ఆ కంపెనీ చుట్టూ ఎంత ఏరియా ఖాళీగా ఉండాలి? ఒక 2 ఎకరాలు జాగా ఉంటానో, ఒక 5 ఎకరాలు జాగా ఉంటానో రియాక్టర్ ఉండాలనేది పెట్టొచ్చు కదా. అటువంటి రూల్ మెయింటైన్ చేయొచ్చు కదా. ఇవన్నీ కూడా ఏం లేదు. అసలు ఇదంతా కూడా గవర్నమెంట్ నెగ్లిజెన్స్ ఇదండి. ఎందుకంటే దీంట్లో ప్రజల యొక్క పాత్ర ఏముంటుంది చెప్పండి. పాపం వాళ్ళు బతుకుదెరువు కోసం, ఒక ఎంప్లాయ్మెంట్ కోసం ఆ కంపెనీలకు పోయి ఒక ఎంప్లాయ్మెంట్, వాళ్ళ కుటుంబ పోషణకై పోయినటువంటి వాళ్ళు అక్కడికక్కడే చనిపోతే వీళ్ళు ఇచ్చే 5 లక్షలు, 10 లక్షలకు, ₹1,00,00,000 ఏంటండి? వీటి కోసం మా పిల్లలు పాపం ఎదురు చూస్తారు కదా. డాడీ వచ్చేటప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ తెస్తాడో, ఒక బ్రెడ్ ప్యాకెట్ తెస్తాడో, బట్టలు తెస్తాడో, లేకపోతే మా నాయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో అని పిల్లలు, ఇంట్లో భార్య, ఇలా ఆడోళ్ళు అయితే భర్తలు, పిల్లలు, ఇంత థిక్ స్కిన్ ఎందుకు ఉండాలండి పొలిటికల్ సిస్టమ్? లీడర్స్ ఎవరైనా సరే అండి, నేను మాట్లాడుతున్నది నాకు తెలియదు కూడా. ఇప్పుడు ఆ ఏరియా ఎవరు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఏంటి అనేది కూడా తెలియదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుందో తెలియదు, లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందో తెలియదు. ఒక ఫ్యాక్టరీ పెడితే అక్కడ ఇంతమంది ఇన్స్పెక్షన్స్ పోతారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పోతారు,
ఆమె రాగానే దాన్ని ఏమంటారు అయిపోతుంది. లేబర్ డిపార్ట్మెంట్ పోతారు, అయిపోతుంది. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ పోతారు, గిన్నె ఒక్క కంపెనీ మీద పడి మళ్ళీ అది నడిచేటప్పుడు అనేక ట్యాక్స్, ఇప్పుడు మనకు జిఎస్టీలు ఇవన్నీ కూడా. సరే, ఇవన్నీ భరించుకుంటూ ఒక ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఆ పెట్టేటోనికి సిగ్గుచరం లేకపోయినా ప్రభుత్వం అనుమతులు ఇచ్చేటప్పుడు ఈ ఎర్రింగ్ అఫీషియల్స్ మీద నేను స్ట్రాంగ్గా చెప్తా ఉన్నా సార్, మీరు రాజ్ న్యూస్ ద్వారా దీన్ని ప్రచారం చేయండి. ఈ ఎర్రింగ్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, ఈ ఇన్స్పెక్టింగ్ అథారిటీ, ఈ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అథారిటీ ఎవరైతే ఉంటారో, ఇన్స్పెక్టింగ్ అథారిటీస్, వీళ్ళని జైళ్లకు సీదా పంపించాలండి. అటువంటి చట్టం తీసుకురావాలి. పోలీసు కూడా ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టి ఈ నెగ్లిజెంట్ యాటిట్యూడ్ ఉన్నటువంటి ఈ బ్యూరోక్రసీ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా. అసలు ఇది ఎంత, దీన్ని మీరు విజువల్స్ పదే వేయండి. ప్రజలు తరిమి కొట్టాలి వీళ్ళని. ఇళ్ళపండి అసలు ఆ లిస్టును కూడా మీరు బయట పెట్టండి. ఈ ఇన్స్పెక్టింగ్ అథారిటీ ఏరియాలో వచ్చింది, ఆ ఇన్స్పెక్టర్ గారిని అడ్రస్లు పెట్టండి, పేర్లు పెట్టండి, ఆ ఫోటోలు చూపించండి. నన్ను రోడ్డు మీద కలిస్తే చెంపలు కొట్టాలి. ఇలా అందరికీ పెట్టండి. మీరు లోకల్ ఏది లేబర్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇన్స్పెక్టర్, మున్సిపాలిటీ, వీళ్ళందరి పేర్లు మీరు లిస్ట్ అవుట్ చేయండి. నేనేమంటున్నా అంటే మీడియా ఇప్పుడు మొత్తం లెజిస్లేచర్ కూడా సరిగ్గా పనిచేస్తలేదు కాబట్టి, ఎగ్జిక్యూటివ్ పనిచేస్తలేదు కాబట్టి, ఫోర్త్ పిల్లర్ మీరు మీడియా, మీరు రాజ్ న్యూస్ తరపున ఇది ఒక కార్యక్రమం తీసుకోండి. అసలు ఒక విప్లవం తీసుకుని అన్న వెంకటస్వామి అన్న, ఇది ఎంత దుర్మార్గం ఇది అసలు. ఎవడుంటే ముందన్న ప్రాణాలు 100 మందిని కాపాడుకోలేకపోతే ఇక ఉండేందుకు లేకందుకు ఇవన్నీ ఓట్లు వేసుకొని. మొత్తం మీద ఏదైతే నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు చూస్తున్నాం, ఏదైతే తెలంగాణ చరిత్రలో అతిపెద్ద ప్రమాదంగా కూడా చెప్పొచ్చు దీన్ని. ఎందుకంటే ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారు, ఇంకా 11 మంది కొనజీవితో అంటే పరిస్థితి చాలా సీరియస్ క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారని చెప్తున్నారు డాక్టర్లు మాత్రం. ఇక కన్య అరవింద్ గారు నమస్కారం. నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నాం గత 2023లో కూడా జనవరి 8న కూడా ఒక అగ్ని ప్రమాదంలో అప్పటి గవర్నమెంట్ హయాంలోనే ఇలాంటి సంఘటనలు జరిగాయి. అప్పుడు 3 మృతి చెందారు, ఇప్పుడు మాత్రము 36 మంది మృతి చెందారు. అంటే గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పటి ప్రభుత్వంలో కావచ్చు, ఈ సంఘాలకు సంబంధించి ఏదైతే ఇక్కడ ఉన్న కార్మిక శాఖల చట్టాల గురించి కావచ్చు, లేకుంటే అధికారుల గురించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, వీళ్ళందరూ కూడా అసలు దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎప్పుడైనా తెలంగాణకు పెట్టుబడులే అంటారే తప్ప కార్మికుల జీవనానికి సంబంధించి, కార్మికుల ప్రాణాల గురించి పట్టించుకునే పాపాన పోలేదని ఇప్పుడు చాలా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పటి ప్రభుత్వం కూడా అసలు ఊసేలేదు దాని మీద, అసలు ఎప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు అంటున్నారు. కానీ ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితుల్లో నెలకొంటారు. అంటే ప్రభుత్వాలు మారినా కానీ బతుకులు ఎందుకు మారట్లేదు, పేదోడి బతుకులు అనేది విమర్శలు వస్తున్నాయి. దానికి ఎలా చెప్పగలుగుతారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు సార్. నిజంగా చాలా బాధాకరం సార్. తెలంగాణలో ఇంత పెద్ద ప్రమాదం బహుశా నాకు తెలిసైతే ఇదే పెద్ద ప్రమాదము అనేటువంటి విషయాన్ని ఇప్పటికే మీ అందరూ కూడా చెప్పిండ్రు. నిజంగా దాదాపుగా 36 పైచిలకు మంది మరణించిండ్రు. ఇంకా దాదాపుగా కొంతమంది ప్రమాదంలో ఇవాళ పోరాడుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు చెప్పిండ్రు. అయితే నేను ఒక విషయాన్ని ఏమంటా ఉన్నాను అంటే, ఈ పటాన్ చెరువు అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా పారిశ్రామిక వాడగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి సందర్భం ఉంది. నిజంగా మీరు అన్నట్లు అక్కడ ఉన్నటువంటి, ఇందాకనే తాడూరు సీనన్న గారు చెప్పినట్లు, అక్కడ ఎమ్మెల్యే గారు కానివ్వచ్చు, లేదు అనుకుంటే ఎంపీ గారు కావచ్చు, ఎవరైనా ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి ఎవరైనా కూడా అక్కడ ఎప్పటికప్పుడు ఎవ్రీ 12 monthsకి ఒకసారి రివ్యూ చేయాలి, అక్కడ పరిస్థితిని పర్యవేక్షించాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పిర్రు. ఎందుకు అనంటే, ఒకవేళ అట్లా పర్యవేక్షించినప్పుడు ఇట్లాంటివేవి కూడా వాళ్ళకు ఎట్లయితే ఎన్విరాన్మెంట్ యాక్ట్ ఇందాక అన్నగారు చెప్పినట్లు 1986 ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వాళ్ళు సవరించుకుంటూ ఏ పద్ధతిలో వాళ్ళకు అవి ఇవ్వాలి అనేటువంటి దానిపైన రివ్యూ చేసినప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన, అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన ఉంటుంది సార్. కానీ సరే, దురదృష్టం జరిగింది. నిన్న 9 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా అక్కడ మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేటువంటి దానిపైన కుటుంబ సభ్యులు ఇంకా కూడా ఆందోళన చెందుతున్నటువంటి సందర్భం ఉంది సార్. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఒక కామన్ నెంబర్ ఇవ్వడం ద్వారా ఏమైతుంది అని అంటే, అక్కడ లోపల
ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేకుంటే మరణించినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదు అనుకుంటే ప్రమాదంలో గాయపడ్డటువంటి వాళ్ళు, ఆసుపత్రిలో చికిత్స చెందుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళకు ఎక్కడో బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక కామన్ నెంబర్ని వాళ్ళు ఇచ్చి అది చేసుకుంటే టీవీల ద్వారా అది ప్రచారంలోకి వస్తుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగానైతే తెలియజేస్తా ఉన్నాను సార్. ఇంకా చాలా మందికి ఇప్పటికీ కూడా ఇప్పుడు ఇంకో 40 నిమిషాల ముందున్నటువంటి సమాచారం కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇంకా కూడా సమాచారం లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎక్కడ బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కొంతమందికి ఇంకా సమాచారం లేదు. కాబట్టి ఇట్లా ఇస్తే బాగుంటది అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. ఒక బాధ్యత గలమైనటువంటి దాంట్లో ఇవాళ ఏదో ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ఇది పొలిటికల్ అంశం ముమ్మాటికి కాదు. కానీ ప్రభుత్వం వాళ్ళని అంటే ఇట్లాంటివి చేపట్టాల్సినటువంటి ఇది ఒక పెద్ద యాక్సిడెంట్ కదా, ప్రభుత్వమే దానిపైన బాధ్యత తీసుకొని ఇట్లాంటి చర్యలు చేపడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది అనేటువంటిది కూడా వాళ్ళకు చేరేసేటువంటి అదైతే అవుతుంది. ఇక్కడ రాజకీయ మాటలు కాదు, రాజకీయ అది కాదు, ముమ్మాటికి నిన్న ప్రధాని గారు వారే స్వయంగా 2 లక్షల చొప్పున మృతి చెందినటువంటి వాళ్లకు 2 లక్షల చొప్పున పరిహారాన్ని కూడా ప్రకటించడం జరిగింది. మోడీ గారు, ప్రధానమంత్రి గారు గాయపడ్డటువంటి వాళ్లకు 50,000 చొప్పున ఇస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతి చెందినటువంటి వాళ్లకు ₹1 కోటి పరిహారం ప్రకటించి గాయపడ్డటువంటి వాళ్లకు పూర్తి స్థాయిలో చికిత్స పొందేటటువంటి పద్ధతిలా గవర్నమెంటే తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంటది అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను తెలియజేస్తా ఉన్నాను సార్. ఇంకొక విషయం ఏంటి అని అంటే సార్, ఇది పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ యాక్సిడెంట్ లో వీళ్ళు అంటే ఆ యాజమాన్యం కానివ్వండి, ఇది యాక్సిడెంట్ కాబట్టి ఎట్లాగో ప్రభుత్వానికి కూడా ఈ సమాచారం ఉంది కాబట్టి నిన్నటి నుంచి వీళ్ళని పెద్ద హాస్పిటల్, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చేర్స్తే వాళ్ళ పోయినటువంటి ప్రాణాలు ఎట్లా తీసుకురాం. కాబట్టి ఇప్పుడు ఎవరైతే చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళని మెరుగైనటువంటి చికిత్స పొందేటువంటి పద్ధతిలో, ఎందుకు అంటే ఈ చిన్న చిత్కా హాస్పిటల్ లోపల ఒక పెద్ద డాక్టర్లు ఉండరు, అవన్నీ ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పెద్ద హాస్పిటల్లో చేర్చి వాళ్ళ ప్రాణాలని కాపాడాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా యాజమాన్యాన్ని, తర్వాత మన ప్రభుత్వాన్ని అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. ఎస్, అదేవిధంగా వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు మనం చూసాము గతంలో కూడా 3 మృతి చెందారు, ఇప్పుడైతే 36, ఇంకా మృతుల సంఖ్య పెరిగే సూచనలు మాత్రం ఉన్నాయి. అంటే దీనికి ఒక కట్టుదిట్టమైన భద్రత, అంటే ఇలాంటి కంపెనీలలో భద్రత లోపమే చాలా ఆగపడుతుంది. ఎందుకంటే కార్మికుల ప్రాణాలను మాత్రం బలిపశువులా వాడుతున్నారు అనేది చెప్పచ్చు. ఎందుకంటే ఇలా చాలా అంటే చాలా వెలుతురుగా చూస్తున్నాం. ఏదైతే రియాక్టర్లు పేలడానికి డస్టులు కావచ్చు, లేకుంటే మొత్తం అదంతా కూడా ఎప్పుడు అప్పుడు క్లీన్గా ఉండాలి. కానీ లేదు, ఈ కంపెనీ అంతా కూడా చూస్తే ఏదైతే సెల్యూజో అనే ఔషధాన్ని తయారు చేసే ఒక పౌడర్ కంపెనీగా మాత్రమే తెలుస్తుంది. కానీ ఇలాంటి రియాక్టర్లు పేలడానికి ఇలాంటి కారణాలు ఉంటాయంటే ముందుగా యాజమాన్యం పైన ఒత్తిడి ఎందుకు చేయట్లేదు ఇలాంటి గవర్నమెంట్లు కావచ్చు, అధికారులు కావచ్చు, దీన్ని ఎందుకు పర్యవేక్షించలేకపోతున్నారు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంది. అంటే ఏం చేయాల్సి అంటారు? నేను ఇందాకే చెప్పాను సార్, ఒక రెగ్యులర్ మానిటరింగ్ సిస్టమ్ ఉండాల్సింది. అంటే చట్టాలు కొద్దిమందికి చుట్టాల్లాగా వ్యవహరిస్తుంటాయి. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నాకు తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మేము ఇండస్ట్రీతో టచ్లో ఉన్నామని, కెమికల్ ఇండస్ట్రీతో నేను టచ్లో ఉన్నామని, బీయింగ్ ఏ కెమిస్ట్రీ ప్రొఫెసర్, కెమిస్ట్రీ స్టూడెంట్. సార్ ఇది మొత్తం ఇంకోటి ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ పెట్టేటోళ్ళందరూ కూడా ఇది ఒక పెద్ద దందా సార్. దీంట్లో స్కిల్డ్ వాళ్ళని తీసుకోరు, లోకల్ వాళ్ళని అసలే తీసుకోరు. ఇది ఎంత పెద్ద దందా అని అంటే మీరు స్వతంత్ర టీవీ నుంచి దీని మీద ఒక ఎంక్వైరీ చేయండి. మేము కూడా గవర్నమెంట్ నుంచి మేము కూడా చేస్తాము. దీని మీద ఒక
డెఫినెట్గా టాస్క్ ఫోర్స్ వేసి చేయాలి. మీరు ఉట్టి అంటే వాడు చచ్చినా బతికినా అడిగేటోడు లేకుండా ఉండడం కోసము ఒక కాంట్రాక్ట్ సిస్టంలో కొన్ని ఏజెన్సీస్ ఈ ఒడిశా నుంచి బీహార్ నుంచి మనుషులను పశువులను పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చి వాడు చచ్చిన ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం ఇంత పెద్దగా జరిగింది కాబట్టి రాజమౌళి గారు బయటకు వచ్చిందండి. కానీ నాకు గుజరాత్ గుర్తుంది, గుజరాత్లో జరిగేటువంటి ఇండస్ట్రీలో జరిగేటువంటి ఆగడాలు నాకు గుర్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా చాలా ఇండస్ట్రీస్లో చాలా ఆగడాలు జరుగుతుంటాయి. వాటిని ఎంక్వైరీ చేసి వాటిని కరెక్ట్ చేసి కార్మికులను అక్కడ పనిచేసే వాళ్ళ యొక్క యోగక్షేమాలను చూసేటువంటి మెకానిజము మన రాష్ట్రంలో లేదు, వేరే రాష్ట్రాల్లో కూడా లేదు. మనకు భోపాల్ గ్యాస్ బాధితుల దగ్గర నుంచి మనకు తెలుసు ఈ దేశంలో. సో బలి పశువులు ఎవరంటే సామాన్యులు, పుట్టగూటి కోసం వచ్చినోడు బలి పశువు అవుతుంటాడు. దీన్ని మానిటరింగ్ చేయాలని ఇట్లా ప్రమాదం జరిగినప్పుడు ఇప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ ద మీడియా అండ్ అవర్ సెల్ఫ్ మాలాంటి మాట్లాడి ఎంత రోజు మాట్లాడతారు. 4 రోజులు మొన్న విమాన ప్రమాదం జరిగింది, 4-5 రోజులు చాలా సీరియస్ గా మాట్లాడిండు. దాని తర్వాత దాంట్లో నిజంగా ఏం జరిగింది ఏంది అనేటువంటి దాని మీద ప్రికాషన్స్ ఏం తీసుకోవాలనేటువంటి దాంట్లో ఎక్కడ ఇప్పుడు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్స్ సంబంధించి అసలు నాకు తెలిసి నేను దేశమంతా తిరుగుతాను కాబట్టి నాకు తెలిసి చాలా ఎయిర్పోర్ట్లు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని సరిచేసేటువంటి దానికి మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చర్యలు తీసుకున్నది? 4 రోజులు మీడియాలో మాట్లాడతాం అందరు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఈ సంఘటన జరిగింది, అందరం మాట్లాడతాం, మీరు కూడా మర్చిపోతారు, మేము కూడా మర్చిపోతాం, అందరూ అధికారులు మర్చిపోతారు. ఇది కాదు. ఈ దేశం ఈ సమాజం పట్ల నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తులతోటి ఒక మానిటరింగ్ సిస్టమ్ ను డెవలప్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా ఈ విన్నపం చేస్తా. ఐ విల్ టేక్ ద లీడ్ బికాస్ అంటే ఇట్లాంటి సంఘటనలను నేను ఇంతకన్నా లోతుకు వెళ్తున్నా. ఈ సంఘటనకు ఇంకా బ్యాక్గ్రౌండ్ లో పెద్ద దందా ఈ కార్మికులను డంప్ చేయడం అనేటువంటిది, వేరే రాష్ట్రం నుంచి డంప్ చేయడం అనేది. లోకల్ గా ఒకవేళ పొటెన్షియల్ ఏరియాలో ఉన్నవాడో లేకపోతే లోకల్ వాడు ఉన్నది కదా చట్టాల ప్రకారం లోకల్ వానికి వాడు భూములు కోల్పోయినాడు, వానికి సంబంధించిన వానికి ఉద్యోగాలు ఇవ్వాలని ఇవ్వరండి. అక్కడ ఆ ఏరియాకు సంబంధించినటువంటి బాగా పనిచేసి అంతకు ముందు ఇప్పుడు రఘునందన్ గారు ఇంతకుముందు పొటెన్షియల్ ఉండే ఆయన కూడా తెలుసు కార్మిక చట్టాలకు సంబంధించి. ఆడున్నటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పుడు మైపాల్ ఉన్నట్టున్నాడు. సో ఆ ఏరియాకు ఉన్నటువంటి ఇప్పుడు మా మంత్రి గారు మా దామోదర్ అన్న కూడా తెలుసు. సో ఇవన్నీ కూడా చాలా పెద్ద దందా సార్. దీన్ని తవ్వితే మాత్రం తీగలాగితే చాలా విషయాలు బాటికి వస్తాయి. ఇప్పటిదాకా వాడు ఆ కంపెనీ యజమాని కనీసం సానుభూతి వ్యక్తం చేయడానికి లేకపోతే వాళ్ళను పట్టించుకోవడానికి ఇప్పటిదాకా అందుబాటులో లేకపోవడం అనేటువంటిది ఎంత అంటే అమానవీయమైనటువంటి చర్య ఇది. తర్వాత రాక్షసత్వం ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత అసలు ఈ చట్టాలను, ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, ఈ రాజ్యాంగాన్ని గౌరవించి మానవీయ కోణంలో నడుచుకునేటువంటి స్థితి లేదు. కాబట్టి నేను అంటున్నా లోపాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఏదైనా మాదైనా ఎవరిదైనా ప్రజల ప్రాణాలు, ప్రజల సంక్షేమం ముఖ్యము. కాబట్టి దాని దిశగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇమ్మీడియట్ గా ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా లేకపోతే అరవింద్ గారు చెప్పినట్టుగా మన రామ్మోహన్ రావు చెప్పినట్టుగా ఇమ్మీడియట్ గా ఈ కంపెనీస్ కి సంబంధించి ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారిని నేను మీ ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నా. ఇమ్మీడియట్ గా ఓ సమీక్షా సమావేశాన్ని పిలవండి, ఎక్స్పర్ట్స్ ను సెలెక్ట్ చేయండి. యూనివర్సిటీస్ లలో ఉన్నారు, ఐఐసిటి మన పెద్ద ల్యాబ్ ఐఐసిటి నుంచి రిటైర్ అయిన వీళ్ళందరినీ కొద్దిగా వాలంటరీగా పనిచేసి ఒక బుక్కు పాదం లాగా పనిచేసేటువంటి ఒక బ్యాచ్ ను తయారు చేసి ఇండస్ట్రియల్ ఏరియాస్ మీద, ఇండస్ట్రీస్ మీద ఒక ఉక్కుపాదం పెట్టాలి వాళ్ళు చేసే అక్రమాల మీద. సో దానికి సంబంధించిన ప్రికాషన్స్ కు ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఇమ్మీడియట్ గా ఫ్లోట్ అప్ చేయాలా. డెఫినెట్ గా నేనైతే నాకు పని ఒప్పచెప్తే మాత్రం డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా దీన్ని చాలా నిబద్ధతతో పనిచేయగలుగుతా. నేను నాతో పాటు అనేక మంది నాకు సైన్సిస్ట్ తెలుసు, వాళ్ళతో పాటు ఇట్లాంటి ప్రికాషన్స్ అని తీసుకుందాం. డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారిని నేను అప్పీల్ చేస్తున్నా, మీ అందరి తరఫున, నా తరఫున, ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా దీని మీద. శ్రీనివాస్ గారు,
శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు భారీగానే వస్తున్నాయి, పెట్టుబడిదారులు కూడా బాగా వస్తున్నారు, కంపెనీలు పెడుతున్నారు, ఇటు ఐటీ కంపెనీలతో పాటు రసాయన కంపెనీలు కూడా పెడుతున్నారు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఇవంటి. కానీ ఇక్కడికి రావాలంటే మాత్రం తెలంగాణ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళే వీళ్ళని కాకుండా, అంటే దాంట్లో పనిచేయడానికి తీసుకురాకుండా ఏదైతే ఒరిస్సాతో పాటు బీహార్ రాష్ట్రాలు, ఈ రెండు రాష్ట్రాల నుంచి వెళ్ళే చాలా వరకు కూలీలను కావచ్చు, వీళ్ళను కావచ్చు తీసుకువస్తూ ఇక్కడ వారికి అనువైన కారణాలు, అంటే వారికి ఇచ్చేది తక్కువ, ఏది ఇప్పుడు మనకు చెప్పినట్టు విధంగా ఏదైతే కొంతమందికి కొంత విభజించేసి దాన్ని కాంట్రాక్ట్ బేసిక్లో ఇవ్వడం జరుగుతుంది, ఒక కాంట్రాక్టర్ అక్కడ తీసుకురావడం జరుగుతుంది. అంటే వీరికి వారి గుర్తింపుతో పాటు అసలు ఎంతమంది ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళ బయోడేటా కూడా ఏ కంపెనీలో ఉండదండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ట్రైన్లలో కావచ్చు, బస్సులలో కావచ్చు, ఒకవేళ మనం రాష్ట్రంలో ఏదైనా బంద్ పాటించాలంటే విధిగా స్థానాల్లో మొత్తం బీహారు, ఒరిస్సా రాష్ట్రాల వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది వలస కూలీలను తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వారి యొక్క బయోడేటాని ఎందుకు మెన్షన్ చేయలేకపోతున్నారు? ఇవాళ చూస్తే చనిపోయిన వారందరూ కూడా ఒక్కొక్కరు బయోడేటా కూడా ఇంకా తెలియలేకపోతుంది. అంటే వారికి సంబంధించి ఇప్పుడు మనం చూసాం ఈ రకంగా జరుగుతుంది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రాజమౌళి గారు, మీకు తెలియదు కాదు, మీరు యూఆర్ ఆల్సో సీనియర్ జర్నలిస్ట్. ఇక్కడ వాళ్ళని తీసుకొస్తే ఏమవుతుందంటే గట్టిగా బెదిరించి పని తీసుకోవచ్చు ఎక్కువ గంటలు. ఇక్కడ లోకల్ వాళ్ళైతే మళ్ళీ రేపు పొద్దున్నే ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వాళ్ళ వాడకట్టోళ్ళను లీడర్ను పట్టుకొని తీసుకొస్తారు. తక్కువ వేజెస్ పేమెంట్, మినిమం వేజెస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయరు. ఇది ఒక మాఫియా, ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, వాడు అడ్వాన్సులు ఇచ్చి తీసుకొస్తారు. ఇట్స్ బాండెడ్ లేబర్, మనము ఇటుక బట్టల కాడ ఉంటారు చూడండి, అటువంటి బాండెడ్ లేబర్ అన్నట్టు. సో ఈ యాక్ట్ కూడా ఉంది మనకి, లేదని కాదు. బట్ ఇంప్లిమెంటేషన్లో మనం ఫెయిల్యూర్ కదా, మొత్తం మీద మనకు ఉన్నటువంటి జబ్బే కదా మన సిస్టమ్కి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందండి, ఎక్కువ ఓనర్ మీద 304 కేసు పెడతారో, లేకపోతే ఏదో నెగ్లిజెన్స్ 285 ఏదో ఉన్నట్టుంది కొన్ని సెక్షన్స్ పెడతారు. కానీ ఈ హజార్డస్, ఈ ఇన్స్టలేషన్ అప్పుడు మనకి ఇది హజార్డస్ థింగ్ అనేది తెలుసు. ప్రాపర్ ఇన్స్పెక్షన్స్ తర్వాతనే పర్మిషన్ ఇస్తారు. మరి ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ లేకున్నా అది ఇన్స్టాల్ అయ్యి ఇప్పుడు పేలిపోయింది అంటే అర్థం ఏంటి? అంటే మొదలు ఇనిషియల్గా పాలసీ మేకింగ్లో మనకు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది పాలసీ మేకింగ్ చేయాలి. పాలసీ తర్వాత దాని ఇంప్లిమెంటేషన్లో మొట్టమొదటిగా ఈ పర్మిషన్స్ ఇచ్చిన వారిని పట్టుకోవాలి. తర్వాత ఏంటి, ఇన్స్పెక్షన్ అథారిటీస్, నేను చెప్పాను కదా, ఫ్యాక్టరీస్ యాక్టు, లేబర్ యాక్టు, పొల్యూషన్ యాక్టు, తర్వాత ఈ హజార్డస్ సేఫ్టీ మెజర్స్ తీసుకునేది లోకల్ మున్సిపాలిటీ, దీస్ ఆర్ ఆల్ ఫైర్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా ఎంటర్ అవుతాయి. ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇవ్వాలి, నో అబ్జెక్షన్ ఎన్ఓసీలు ఇవ్వాలి. ఆ కంటిన్యూషన్ ప్రాసెస్లో కూడా ఎస్ఓపి అంటే 12 months కోసం చెక్కింగ్ ఉంటుంది. సో ఆ మాన్యువల్ని వీళ్ళు మెయింటైన్ చేయరు. ఇవన్నీ చేయకుండా వెరసి ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజల యొక్క ప్రాణాలకు తలనొప్పిగా మారిపోయింది. ఇది ఇప్పుడే కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ మధ్యన చెల్లపల్లి కానీ, మనకు జీడిమెట్ల కానీ, ఇక్కడ కానీ ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ నాచారం కానీ, అసలు ఇవన్నీ కూడా అవుట్స్కట్స్కి పోవాలనేది ఆల్రెడీ ఒకసారి గెజిట్ నోటిఫై అయింది ఉమ్మడి రాష్ట్రంలో. కానీ మనం రాష్ట్రం వచ్చిన తర్వాత వీటి మీద పాలసీ లేదు. కానీ ఎంతసేపు ఏం చేస్తారు మినిస్టర్స్ అంటే, విదేశాలకు పోయి నేను ఎన్ని పెట్టుబడులు తెచ్చినా, అన్ని పెట్టుబడులు తెచ్చినా, ఈ ఫార్మా ఇండస్ట్రీ, ఆ ఫార్మా ఇండస్ట్రీ, ప్రతి ఫార్మా ఇండస్ట్రీ వెనకాల మరి ఒక రియాక్టర్ ఉంటుంది. మరి వాటిని ఎట్లా పాలసీ చేసిర్రా, ఏం చేసిర్రు, ఏం కథ? ఇవాళ మీకు తెలుసు కదా, గతంలో ఎవరు చేయాల్సిన పని, ఏ అథారిటీ చేయాల్సిన పని అది చేయట్లేదు. హెచ్ఎండిఏ నగరం తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఇవాళ గేమ్ జోన్స్ కండక్ట్ చేయడంలో, ఈ ఫార్మా రేస్ చేయడంలో, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు చేసి బ్రోకరిజం, ఇటువంటి యాక్టివిటీస్ అది చేస్తూ ఉంది. పొల్యూషన్ బోర్డు చేయాల్సిన పనులు పొల్యూషన్ బోర్డు చేయట్లేదు. డిపార్ట్మెంట్స్ అన్నీ కల్గంబుల్గం అయిపోయినాయి. సో నేనేమంటున్నానంటే ఇక్కడ మనము జరిగిపోయిన దానికి ఏంటంటే తప్పకుండా కుటుంబాలను ఆదుకోవడం ఒక ఎత్తు. రెండవది ఏంటి అంటే ఇక ముందు జరగకుండా ఉండడానికి కావాల్సినది ఏంటి, కొంత ఈ భయం అనేది కూడా ఉండాలి కదా హెరింగ్ అఫీషియల్స్ మీద. ఫస్ట్ గవర్నమెంట్ నెగ్లిజెన్స్ పార్ట్, దానికి వాళ్ళు అపలైజ్ చేయాలి. రెండవది ఏంటి, ఆ రోజు దీదెన్ పర్మిషన్ ఎవరైతే ఇచ్చిండో ఈ ప్రాపర్గా ఓపెన్ ఏరియా లేకుండా రియాక్టర్కు తీసుకోవాల్సిన మెజర్స్ అనేకం ఉంటాయండి. ఈ రియాక్టర్ చుట్టుపక్కల వాటర్ స్టోరేజ్ ఉండాలి, ఫైర్ స్టేషన్ లారీ రావడానికి దాంట్లో స్పేస్ ఇమీడియట్గా రావడానికి ఆ రోడ్ అప్రోచబుల్ రోడ్ ఉండాలి. ఆ తర్వాత పేలిన తర్వాత కూడా అక్కడ గ్యాస్ అవి సిలిండర్స్ ఉండాలి. ఇవి అనేకం ఉన్నాయి. నేను ఎందుకంటే కొంత ఈ పారిశ్రామిక వాడలలో
ఆ కార్మికుల దగ్గర మీటింగ్లకు పోయినప్పుడల్లా నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. సో అందుకని నేనేమంటున్నానంటే ఇది చాలా భయంకరమైనటువంటి అనేక బాంబులు ఇంకా ఉన్నాయి. మీరు రియాక్టర్లు తర్వాత కంపెనీలు ఎండాకాలమే తగలబడడం కాదు, ఇగో ఇప్పుడు కొద్దిగా వర్ష వాతావరణమే ఉన్నది అయినా కానీ పేలిపోయింది రియాక్టర్. సో నేనేమంటున్నా అంటే ఇది కంప్లీట్గా అధికారులు, ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం. ఇప్పుడు ఈ యాజమాన్య వైస్ చైర్మన్ ఎవరో చనిపోయినారు, ఈ యజమాని మళ్ళీ శోక సముద్రంలో ఉంటే ఇప్పుడు అదొక బాధ. వాళ్ళ మీద రెండే మనకున్న ఈ 2-3 సెక్షన్లు అంతే. సో ఇది కాదు కదా నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే ప్రభుత్వం దీన్ని సేఫ్టీ మెజర్ ఇది ఇందులో జరిగిన వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తూనే మిగతా ఎన్ని ఇండస్ట్రీలలో రియాక్టర్స్ నగరంలో ప్రజలు జీవించే దగ్గర ఉన్నాయి, మళ్ళీ దానికి ఉన్న వాటికి సేఫ్టీగా ఉన్ని నామ్స్ ప్రకారం ఉందా లేదా, లేనివన్నిటిని ఇమీడియట్గా సీజర్ చేయాలి. ఫస్ట్ సీజర్ చేసి వాటిని ఇమీడియట్గా ఇప్పుడు బయట ఏదో కొత్త కంపెనీ తీసుకొచ్చే వాళ్ళు వీళ్ళు సీజర్ చేసి వీళ్ళు సతాయించక్కర్లేదు, వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో ఆ గవర్నమెంట్ జాగాలు ఎవరెవరికో ఇస్తున్నారో అమ్ముకుంటున్నారు. సో ఇటువంటి ఇండస్ట్రీకి మొత్తం సిటీ అవుట్స్కట్స్లో ప్రభుత్వం ఎట్లా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ వాడు ఇక్కడ వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నానికి ఒక ఆప్షన్ ఇవ్వాలి. బాబు ఇగో ఇక్కడ ఉన్నది ఈ ఫార్మా ఇండస్ట్రీలో ఈ TGIIC దగ్గర ఈ ల్యాండ్ ఉంది మేము ఇస్తాము అంటే ప్రభుత్వం ముందుకొచ్చి దీన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసేటట్టుగా కూడా ఉండాలి. చూడండి ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది కాబట్టి వాని మళ్ళీ ఇప్పుడు ఇక పోలీస్ బ్లాక్మెయిల్ జరుగుతుంది, మళ్ళీ పొల్యూషన్ బోర్డు వాడు వస్తాడు, చచ్చిపోయినాక పేలాలు కూడా ఎరక తింటారండి ఇప్పుడు. సో దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్, మేము ప్రజలలో ఉండే నాయకులుగా చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు అయిపోయిన సుఖం ఏమి ఉండదు, మళ్ళీ అన్ని ఆ యజమాని మీద పడతాయి. సో నేనేమంటున్నానంటే ఇక్కడ మొత్తం సిస్టమ్ ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా స్వతంత్ర టీవీని నేను లాస్ట్ అండ్ లీస్ట్ మీరు చేయగలుగుతారు, ఎందుకంటే రాజమౌళి గారికి మీలో కసి ఉంటుంది ప్రజల పక్షాన. కాబట్టి స్వతంత్ర టీవీ ద్వారా ఈ పర్మిషన్ ఈ అధికారి ఇచ్చిండు అనే జస్ట్ పేర్లన్నా రిఫ్లెక్ట్ చేయండి. తర్వాత ఫైర్ సేఫ్టీ లోకల్ ఎవరు ఇన్స్పెక్ట్ చేయాల్సి ఉండే, ఎవరు SOP చేయాల్సి ఉండే, ఏది సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎవరు చేయాల్సి ఉండే, ఈ నేను చెప్పిన 6 డిపార్ట్మెంట్ల పేర్లు 5-6 డిపార్ట్మెంట్ల పేర్లు ఒకసారి స్వతంత్ర టీవీలో రిఫ్లెక్ట్ చేయండి. వీలైతే దీదెన్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దీని ఇన్సిడెంట్ పర్మిషన్ ఇచ్చినోడిని ఇప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్లో ఉన్నటువంటి అధికారులది ఫోటోలు కూడా వేయండి, ప్రభుత్వం కూడా వేయండి. తర్వాత మీరు ఆ ఎమ్మెల్యేలు కూడా బయట తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ కన్సర్న్ మినిస్ట్రీని కూడా మీరు వాళ్ళ మినిస్టర్ బయట తీసుకునే ప్రయత్నం చేయండి. మేము చెప్పగలుగుతాం, భావజాల వ్యాప్తి చేయగలుగుతాం, సెన్సిటైజ్ చేయగలుగుతాం, మాకున్న కొంత ప్రజల పక్షాన మాట్లాడగలుగుతాం తప్ప ఇక్కడ ఉన్నోళ్ళ ముగ్గురం కూడా ఇది అసెంబ్లీగా స్వతంత్ర టీవీ ఇప్పుడు మాకు అసెంబ్లీ ఏం చేస్తాం. దురదృష్టవశాత్తు మాలాగా సెన్సిటివ్ థిన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చట్టసభలకి పోం. సరే మా అరవింద్ ఏమన్నా అనుకోవచ్చు, కానీ గత 10 ఏళ్లలో కూడా దీని మీద తెలంగాణ వచ్చిన తర్వాత నేను అనుకున్న ఇటువంటి అన్ని పాలసీలు డైనమిక్ ఇండస్ట్రీ మినిస్టర్ KTR గారు ఉన్నారు కదా, సో చేస్తారు అనుకున్నా. కానీ ఆయన ఉన్నప్పుడు కూడా ఇండస్ట్రీలు తగలబడ్డాయి, మా చెల్లపల్లి 2 తగలబడ్డాయి. మళ్ళీ ఆయన ఉరికొచ్చినారు, అప్పుడు చూసినారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి చూడగలుగుతాడా? సరే నేనేమంటున్నా అంటే ఇప్పుడు రేపు ట్విట్టర్లలో మాట్లాడితే సరిపోతుందా? ఎవరైనా సరే నేనేమంటున్నా అంటే ఇటువంటి లీడర్లను కూడా మనం ఓహా సింప్లిసిటీ ఉన్న లీడర్లనే ఎవరు కేర్ చేయడు. సో స్వతంత్ర టీవీకి నేను రెస్పెక్ట్ చేస్తూ చెప్తా ఉన్నాను, ఈ లిస్ట్ బయట పెట్టండి, ఎర్రింగ్ అఫీషియల్స్ది, ఎర్రింగ్ పొలిటీషియన్స్ది. ఇది ఎప్పుడు ఇన్స్టాల్ అయింది? మరి గత ప్రభుత్వంలో అయితే వాళ్ళ నెగ్లిజెన్స్ పార్టీని హైలైట్ చేయండి, ఈ ప్రభుత్వంలోనే పర్మిషన్ తీసుకొని చేస్తే ఈ ప్రభుత్వాన్ని కూడా హైలైట్ చేయండి. మీరు స్వతంత్ర టీవీ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోండి, ఆ ఫీల్డ్ విజువల్స్ కూడా వేయండి. ప్రజలన్నా కనీసం వాళ్ళ తిడతారు, 7 సెకండ్ శాపనార్థాలన్నా పెడతారు. దీంట్లో అవినీతి సొమ్ము ఎవడెవడు ఎంత తిన్నాడో కనీసం వానికి కూడా ఈ పాపం తలుగుతుంది. కానీ ఇక ఈ మనం తిట్లతో ఏమవుతుంది. కానీ కొద్దిగా నాకు ఎందుకు అంటే చాలా ఫోన్లు దగ్గర పరిసర ప్రాంతాల ప్రజలు అబ్బా చూసి వాళ్ళు పరిశాన్ అవుతున్నారు. కాలిపోతుంటే శరీరం ఉరికిరండి. తెలంగాణ ఉద్యమంలో మా శ్రీకాంత్ సార్ ఉరికినట్టేనట, ఆ తోలు ఊడిపోతా ఉంది. అది ఎట్లా ఉంటది రాజమౌళి గారు మీరు చెప్పండి ఇది. సో కాబట్టి ఇది చాలా సీరియస్ కేసు ఇది. రాజమౌళి గారు తప్పకుండా రాబోయే కాలంలో ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు పోయినారు, ఏం ప్రకటన చేస్తారో ఏం రివ్యూ చేస్తారో చూద్దాం. రైట్ వెంకటస్వామి గారు కొద్దిగా నాకు ఇక్కడ మీటింగ్ ఉంది. వెంకటస్వామి గారు మనం ఏదైతే చూస్తున్నాం ఇంతమంది అంటే తెలంగాణలో భారీ అతిపెద్ద ప్రమాదంగా కూడా చెప్పచ్చు దీన్ని. ఈ నేపథ్యంలోనే మనం అంటే దీన్ని ప్రభుత్వం ఇంకా రాబోయే రోజులలో ఎలాంటి చర్యలు చేపట్టనుంది, ఇలాంటి ఫ్యాక్టరీల పైన ఎలా నిర్ణయం తీసుకోబోతుంది?
నేను చెప్పాను కదండి, ఇప్పుడే ఇందాక చెప్పాను. నేను నా వైపు నుంచి ఇప్పుడు వచ్చాను. శ్రీధర్ గారితో కూడా మాట్లాడతాము, లేబర్ మినిస్టర్ మన వివేక్ గారితో మాట్లాడి ఒక మంత్రివర్గ దీని మీద ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసి తర్వాత ఎక్స్పర్ట్స్ ని పిలిచి దీని మీద కఠినమైనటువంటి నియమ నిబంధనలను షార్పనైజ్ చేయడము, ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేయడము, దానికి సంబంధించి ఒక అంటే కొంత నెగ్లిజెన్సీ ఇప్పుడు మేము వచ్చి కూడా 18 నెలలు అయింది. పాలనలో ఈ వైపే ఈ వైపు మాకున్న ఇబ్బందులు మాకున్నాయి, ఈ వైపు చూడలేకపోయి ఉండొచ్చు. కూడా చూసిన అధికారులే ఎక్కువ చూడాలా, అది ఆ ప్రభుత్వమైనా మా ప్రభుత్వమైనా అధికారుల మీదనే, అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షకుల మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటది. బట్ దాన్ని ప్రభుత్వ పరంగా ఒక ఎప్పటికప్పుడు దాన్ని షార్పనైజ్ చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేసేటువంటి సిస్టమ్ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉండాలి. అది ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పోయి వచ్చినారు, వారి సమీక్ష పెడతారు. రేపు ఇమ్మీడియట్ గానే సమీక్ష పెట్టమని అడుగుతాం. మేము మా పార్టీ పరంగా కూడా ఈ సంఘటన పట్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ కేంద్ర శాఖ తరఫున మేము తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురైనము, తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. డెఫినెట్ గా ఆ కుటుంబాలకు అండగా నిలబడతాం. మేము మా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మేము డెఫినెట్ గా గట్టి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇట్లాంటి ఏ సంఘటన జరగకుండా మొత్తం ఇండస్ట్రియల్ పాలసీలోనే చాలా మార్పులు తీసుకొచ్చేటువంటి దానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని, ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా మరి సరైన చర్యలు తీసుకోకపోతే మరి సమంజసం అనిపించదు. రైట్. ఏదైతే నిన్న జరిగినటువంటి రియాలిటీ అంటే ఆ పారిశ్రామిక వాడలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఇప్పటికి వరకు 36 మంది మృతి చెందారు. ఇంత పెద్ద సంఘటన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇటు అధికారులు కావచ్చు, అటు ఆ యాజమాన్యం కావచ్చు, ఇటు గవర్నమెంట్ కావచ్చు ఒక రియాలిటీగా పనిచేయాలంటూ కూడా స్వతంత్ర టీవీ కోరుకుంటుంది. మరొకరి ప్రాణానికి బలి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర పౌరులుగా అందరిపైన ఉంది అనేది కూడా విన్నవిస్తుంది స్వతంత్ర న్యూస్ ఛానల్. మీ వంటి మిడ్ డే డిబేట్ మరొక మిడ్ డే డిబేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.